ఇచ్చేశాడు. ఇప్పుడు ప్రభు బలం పొందాలి. ప్రభు బలం పొందేటప్పుడు మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేస్తా ఉందంట. బిడ్డ మొగుడు డ్యూటీకి పోయి వచ్చి 2 కిలోలు కూర తీసుకొని ఇస్తామంటే మోకాళ్ళు వేసుకొని మూసుకేసుకొని ప్రార్థన చేస్తుందంటే ఏమో ప్రార్థన. రావడం ఎగిస్తున్నాడు. ముఖం పోయి మట్టిలో దూరుకుని ముఖం మట్టిలో ఏమే గుడిపోతున్నావా? ఈ పొద్దు ప్రభు బల అండి. ప్రభు బల శరీరమైన రక్తం అండి. తీసుకోవాలంటే దేవుడు అన్నాడంట, యేసుక్రీస్తు శరీరమును రక్తమును నాకు తీసుకోవాలరా, చూపించు, అది నిజమైతే నేను నమ్ముతాను అన్నమాట. తెలుసా? ఇదంతా వాస్తవాలు. ఈయన పోయి ప్రభు పాలిస్తున్నాడు. సావుకుడు ఏమి ఒకే ఏడుపు. అది కానీ తాకిపోతే నేను తొలగి నరికేస్తానని అంటాడు. మొగుడు ఏడుస్తా ఉంది. అయ్యా యేసుక్రీస్తు శరీరమును రక్తమును తీసుకున్నాడయ్యా, అది నమ్మతాడంట, లేకపోతే నన్ను నమ్ముతాడంట ఏడుస్తా ఉంది. యేసు ప్రభు శరీరమును రొట్టి కదా, రొట్టినిచ్చి రక్తమునిచ్చి తీసుకొని చూపించమంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రొట్టెని ఆయన శరీరముగా రక్త ముద్ద మాంసంగా చేశాడంట. దేవునికి స్తోత్రం. ఆ రక్తమును తీసుకొని ఇస్తే ఈ రక్తం ఈ ప్రపంచంలో ఏ రక్తమునకు కలవకుండా పోయిందంట రక్తం. అప్పుడు చూసి భర్త నిజముగా నువ్వు భక్తురాలి, నేను కూడా నమ్ముతానని నమ్మాడంట. తెలుసా? ఇది వాస్తవం, ఇది సత్యం. ఈ సత్యం చెప్తున్నారు మీకు. దేవుని బిడ్డలారా, లబగబా గొప్పగబా కొట్టుకొని మళ్ళా బూతులే చెప్పుకొని నాకైతే పని ఒళ్ళు మండిపోతుంది. ఇదంతా చేయొద్దండి, దయచేసి చేయొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు అయితే దాన్ని బట్టి ఎంత చక్కగా నడుస్తుందో చూసుకో. ఇదంతా చెప్పిన వాళ్ళ నోట్లో చక్కరైన మాటలు, బూతులు రావు, ఏమీ రాదు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మీకు చెప్పాను కాబట్టి ఇప్పుడు